పుడిపాము 2 తలల పాము అన్నమాట. అమ్మితే లక్షల్లో డబ్బు వస్తుంది. బ్లాక్ శాండ్ బోయ్, రెడ్ శాండ్ బోయ్ అంటారు ఇంగ్లీష్ లో. మా ఫ్రెండ్ ఆసిఫ్ కువైట్ లో జజీరా ఎయిర్పోర్ట్ లో అయితే పని చేస్తున్నాడు. ప్రస్తుతం అయితే సెలవు తీసుకుని ఇండియాకి అయితే వచ్చేసాం. ఫామ్ హౌస్ లో కలుసుకున్నాం. అందరూ అయితే పార్టీ మామూలుగా లేదు. నాటికోడి పులుసు అన్నము వేడి వేడిగా తినడానికి అయితే కూర్చొని ఉండరు మన వాళ్ళు. టెంకాయ చెట్టు అయితే ఎక్కుతా ఉండరు. మొత్తం టెంకాయ చెట్లు వచ్చి 430 టెంకాయ చెట్లు అయితే ఉన్నాయి. చిన్నవి ఇది ఒక్క టెంకాయ చెట్టు ఏమంటే ఓల్డ్ పాతకాలం నాటి పెద్ద టెంకాయ చెట్టు. ఎక్కుతా ఉన్నాడు మనవాడు. ఎంత దూరం ఎక్కుతాడు, ఇంటికి టెంకాయలు దింపుతాడా లేదా దయచేసి అయితే చూసేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతము ఒక వారం తర్వాత అయితే వీడియోలోకి అయితే వచ్చేసాము. ఏందిరా అనుకుంటాము, అటవీ ప్రాంతంలో అయితే ఫామ్ హౌస్ కి అయితే వచ్చేసినాము. ఫామ్ హౌస్ ఏందిరా అటవీ ప్రాంతంలో ఎలా ఉంటుంది మీరు అనుకుంటారేమో, నిజంగా ఊహించలేరు. అటువంటి ఫామ్ హౌస్ అయితే ఇక్కడ కట్టినారు. ఫామ్ హౌస్ కి మొత్తం కట్టడానికి కారణాలు, ఇక్కడ ఎందుకు కట్టినారో ముందుగా అయితే తెలుసుకుందాము. అడిగి తెలుసుకుందామా. వీడియోలకి రావడానికి అయితే ఎవరు సాహసం అయితే చేయడం లేదు. ఎందుకంటే సిగ్గు, వీళ్ళకి పెద్ద సిగ్గు. వీళ్ళు మొత్తం చేసే పనులన్నీ ఇట్లాంటి ఎట్టో ఒకట్లే. ముందుగా అయితే ఫామ్ హౌస్ అయితే చూసేయండి. ముందుగా అయితే టెంకాయ చెట్లు, అతి పెద్ద టెంకాయ చెట్టు అయితే మీరు చూడొచ్చు. అదో చూడండి కదా. ఈ మొత్తం అటవీ ప్రాంతం అన్నట్టు నా బ్యాక్ సైడ్. ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే చూపిస్తా. ఇదో ఫ్రంట్ సైడ్ మొత్తం పాతకాలం నాటి ఇల్లులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడు కట్టినారు ఏమని తెలుసుకుందామని పెద్దలతో అయితే అడిగి తెలుసుకుందాము. చూసినారు కదా, ఇక్కడ కూడా అయితే కొంతమంది జీవనం అయితే సాగిస్తూ ఉన్నారు పాతకాలంలో. ఇక్కడైతే నెమళ్ళు, జింకలు, ఇంకా కుందేళ్ళు అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రస్తుతం అయితే టెంకాయ చెట్లు ఫామ్ హౌస్ ఇది చూడండి. పైకి వెళ్తే అట్టే మామిడి తోట కూడా ఉంది. ఇక్కడ మా ఫ్రెండ్ ఇలియాజ్ గత వీడియోలో మీరు చూసి ఉంటారు. వీళ్ళిద్దరు నా బామర్దులు అన్నమాట. ఒకడు పెద్దోడు, ఒకడు చిన్నోడు. ఇద్దరు నాకు ఒక కుడి సైడు, ఒకడు ఎడం సైడ్ ఉంటాడు. ఒరే పెద్దోడా అంటే పరిగెత్తుకుని వస్తాడు, ఒరే చిన్నోడా అంటే ఇతడు వచ్చేస్తాడు. ఫామ్ హౌస్ లో బోర్ కూడా వేసినారు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫస్ట్ ఒక బోర్ అయితే క్యాన్సిల్ అయితే, అంటే నీళ్ళు అనేది రావడం లేదు. తర్వాత ఇంకొక బోర్ని అయితే ఏర్పాటు చేసినారు. నీళ్ళు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు పైన మొత్తం చెట్లకి నీళ్ళు అయితే వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ కనపడేది అన్నమాట ఫామ్ హౌస్. ఇదే అన్నమాట ఫామ్ హౌస్. చూసినారు కదా, మొత్తం అయితే 3 రూమ్లు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి జీవనం సాగించడానికి, ఇంకొక రూమ్ వచ్చి సామాన్లు అయితే ఉన్నాయి, మరొక రూమ్ వచ్చి మొత్తం బాతులు, తర్వాత కోళ్లు పెంపకానికి అయితే ఏర్పాటు చేసినారు. ఇక్కడ ట్రాన్స్ఫారం పోల్ కూడా మొత్తం కరెంట్ అయితే ఏర్పాటు చేసినారు. మొత్తం ఫామ్ హౌస్ అన్నమాట. ప్రస్తుతం అయితే సేద తిరుగుతూ ఉన్నారు మంచం వేసుకుని. ఇక్కడ మా వైఫ్, తర్వాత ఆమె. మా ఫ్రెండ్ అయితే కొబ్బరికాయని అయితే పగులు కొడుతూ ఉన్నాడు. ప్రస్తుతం టెంకాయని అయితే రాయితో కొట్టి చీల్చి చెండాడిన మన బామ్మర్ది అస్లాం అన్నమాట. మామూలుగా ఉండదు. అయితే ఈయన్ని మీరు చూసి ఉంటారు. నల్ల జాతి చెందినవాడు ఇలియాజ్ అని. ప్రస్తుతం మనవాడే, భారతదేశానికి చెందినవాడు. టెంకాయ అయితే పగులుగొట్టి తింటా ఉన్నాడు. మామూలుడు దొంగవాడు. మా ఫ్రెండ్ ఆసిఫ్ కువైట్ లో జజీరా ఎయిర్పోర్ట్ లో అయితే పని చేస్తున్నాడు. ప్రస్తుతం అయితే సెలవు తీసుకుని ఇండియాకి అయితే వచ్చేసాం. ఫామ్ హౌస్ లో కలుసుకున్నాం. అందరూ అయితే పార్టీ మామూలుగా లేదు. నాటికోడి పులుసు అన్నము వేడి వేడిగా తినడానికి అయితే కూర్చొని ఉండరు మన వాళ్ళు. మామూలు లేదు. మామ అయితే వెళ్ళినాడు, వస్తా ఉన్నాడు. మామతో అయితే 2 మాటలు అయితే మాట్లాడదాం. ఇంతకీ ఫామ్ హౌస్ కి ఎందుకు వచ్చినాడు మామ అడిగి తెలుసుకుందాం. ఏదో గత వీడియోలో అయితే చూసినారు మా మామ. ఇంతకీ ఫామ్ హౌస్ కి ఎందుకు వచ్చినాడు అడిగి తెలుసుకున్నారు. చెప్పండి మామ, ఫామ్ హౌస్ కి రావడానికి గల కారణాలు ఏమిటి? మీరు చెప్పకుండా దెంక వచ్చేసారు. అది మళ్ళీ మేము వెనకంటే మా అల్లుడికి పెట్టుకోవచ్చు. అది వెనకంటే వచ్చానమాట. అది వీళ్ళు చెప్పా పెట్టకుండా వచ్చేసారు. ఏమన్నా పార్టీ గిట్టి ఉందా ఫామ్ హౌస్ లో? ఎట్లా ఫామ్ హౌస్ లో పార్టీ అయితే బండి తీ ఇప్పుడే బండి తీ ఇప్పుడే తగ్గేదే లేదు. అంటే కోటర్ ఏ బ్యాంచ్ అయినా సరే, ఇంగ్లీష్ రెడ్ లేబుల్ కలగదు. బండి తీ మందు ఇప్పకంటే అప్పుడు అడుగున్నాను. మందు మాకు వద్దు. మందు పార్టీలు మాకు పని చేయవు. ఈ ప్లేస్ లో తాగితేనే కిక్కే, దాని కిక్కి ఇక్కడే పడిపోదాం. ఇంటికి వెళ్లే పరిస్థితి అయితే లేదంటున్నాడు. తాగి నేనే తొందరబండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి.
నీళ్ళు అయితే వచ్చేసినాయి, కొబ్బరికాయ అయితే పగలగొట్టేసినారు. అటవీ ప్రాంతంలో ఫామ్ హౌస్ అయితే మీరు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే పాములు, ఇంకా కుందేళ్ళు, జింకలు, నెమళ్ళు మొత్తం అయితే చాలా వస్తానే ఉంటాయి ఇక్కడికి. రకరకాలమైన పాములు, గేదెలు, అడవి పందులని కూడా వస్తూ ఉంటారు. నైట్ పూట అయితే ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఫామ్ హౌస్ అయితే అన్నమయ్య జిల్లా కడప రైచూడి దగ్గర ఫామ్ హౌస్ అన్నమాట. మొత్తం 5 ఎకరాల్లో అయితే నిర్మించారు. మామిడి చెట్లు, తర్వాత కొబ్బరి చెట్లు మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి మీరు ఇక్కడ ప్రస్తుతం కొండ చర్యలు ఏ విధంగా ఉన్నాయి ఫామ్ హౌస్ లో. ఈ కొండ చర్యలు ఉండడం వల్ల ఇక్కడైతే కుందేలు, జింకలు, నెమళ్ళు ఇంకా మొత్తం అయితే వస్తూ ఉంటాయి. ప్రస్తుతం మీరు ఫామ్ హౌస్ అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇంకా చిన్న చిన్న చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫామ్ హౌస్ లో ఇక్కడ చూస్తే మీరు చిన్ననాటి ఇల్లు మాత్రం అయితే ఉన్నాయి. కోళ్ల పెంపకము, కోళ్లు పెంచుకోవడానికి ఇక్కడైతే ఫామ్ హౌస్ లో అయితే కట్టినారు. చూడండి నాటికోళ్ళు అయితే ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం బయట అయితే తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడైతే చెట్లు అయితే ఉన్నాయి, జామ చెట్లు అని, తర్వాత దానిమ్మ చెట్లు, అరటి చెట్లు కూడా అయితే 2-3 అయితే నాటి ఉన్నారు. ప్రస్తుతం అయితే చూడండి నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కోళ్లు చూసినారా, నాటి కోళ్లు కూడా ఉన్నాయి చూడండి. ప్రస్తుతం ఇక్కడ చూస్తే ద్రాక్ష చెట్టు చూడండి, ద్రాక్ష పండు అయితే కాసినాయి. చూడండి మా అత్త అయితే వంట చేయడానికి అయితే సిద్ధము. ఈ ఫామ్ హౌస్ వచ్చి పెద్ద అయింది అన్నమాట, చూసినారు కదా. అది ఫామ్ హౌస్ లో జాస్మిన్ పూల చెట్టుని అయితే చూడొచ్చు. పూలు అయితే కాస్తా ఉన్నాయి, లేత చెట్టు కదా, దానిమ్మ చెట్లు. చూడండి మొత్తం ఫామ్ హౌస్ మొత్తం అటవీ ప్రాంతం అన్నమాట. టెంకాయ చెట్టు అయితే మీరు చూడొచ్చు, ఎంత పెద్ద టెంకాయలు ఉన్నాయో స్వామి. ఇవి కొట్టడానికి అయితే ఇదో మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ సేద తీరుతో కూర్చున్నారు చెట్టు దగ్గరికి. వాళ్ళని పిలుచుకుని అయితే వచ్చేస్తాయి ఇప్పుడు టెంకాయ కొట్టడానికి. ప్రస్తుతం టెంకాయలు కొట్టడానికి రాళ్ళు అయితే ఎత్తుకొని పోతా ఉన్నారు. ఎందుకంటే చెట్టు ఎక్కడానికి అంత సాహసం అయితే ఎవరు చేయడం లేదు. చూద్దాం ఎవరు టెంకాయను కొడతారో, వీడియో అయితే చూసేద్దాం. చూడ కొట్ట మామూలుగా ఉండకూడదు. పెద్ద రాయి చెయ్యి నొప్పి, పెద్ద రాయి కొట్టి కొట్టి చెయ్యి నొస్తాం. మెల్లిగా టెంకాయ చెట్టు అయితే ఎక్కుతా ఉండరు. మొత్తం టెంకాయ చెట్లు వచ్చి 430 టెంకాయ చెట్లు అయితే ఉన్నాయి. చిన్నవి ఇది ఒక్క టెంకాయ చెట్టు ఏమంటే ఓల్డ్ పాతకాలం నాటి పెద్ద టెంకాయ చెట్టు. ఎక్కుతా ఉన్నాడు మనవాడు, ఎంత దూరం ఎక్కుతాడు. ఇంతకీ టెంకాయలు దింపుతాడా లేదా దయచేసి అయితే చూసేయండి. ఇంత కష్టపడుతున్నాడు కదా, మీరైతే ఒక్క లైక్ అయితే చేయండి బా. చెట్టు ఎక్కలాగైతే దిగేస్తా ఉన్నారు, ఎందుకంటే పెద్ద చెట్టు కదా ఎక్కలేం బా. ఈయన పెద్ద ఉంగరాలు వేసుకుని వచ్చినాడు, ఎంతో టెంకాయ చెట్టు కొడదామని చెప్పి. ఈయన సత్తా ఏం లేదు, అంత ఏం లేదు, పసా లేదు, పసా లేదు. చెట్టు ఎక్కలేకపోతున్నాడు, ఎందుకంటే ఇతడు ఎప్పుడు ఎక్కిందిలే. అది ఇంకా మా మామ అయితే చెట్టు ఎక్కుదామని డిసైడ్ అయిపోతున్నాడు. చూద్దాం ఎంతవరకు ఎక్కుతాడా లేదా, లేకపోతే దిగిపోతాడా, పడిపోతాడా. చెట్టు ఎక్కంటే చెట్టుకి వచ్చి హగ్ చేసుకుంటున్నాడు ముందు.
తర్వాత ఎక్కుతాడంట. ఏందబ్బా అబ్బా వీడియో మరి పెద్దది అయిపోతుంది. చెట్టు లెక్కగలవా ఒరి నాయన పుట్ట లెక్కగలవా, చెట్టు లెక్కి ఆ చిటారి కొమ్మన టెంకాయ కోయగలవా. అరబియా మా పాప మా బామర్దెల కూతురు ఎడితే నవ్వుతా ఉన్నాడు. చెట్టు ఎక్కలేరని చెప్పి నవ్వుతా ఉన్నాడు. ఏమో ఏందో కాళ్ళకి వచ్చి తాడేసినాడు. జూమ్ చేస్తా చూడండి. అబ్బా ఏందో తాడేసినాడు. ఏంది ఎక్కేది असल तू झाड़ू झाड़ू रस्सा पड़ देता रस्सा तो सपोर्ट रहे पकड़ मिलता रे ఇంతమంది ఉంటే ఇంతమందిలో చెట్టు ఎక్కగలవాడు ఈడే అన్నమాట. ఎంత దగ్గర ఎక్కుతాడో ఒకసారి చూసేద్దాం. हाथ के ऊपर हाथ जाना तू అది हाथ के ऊपर जाना हाथ के ऊपर ऐसा हाथ डाल लेना वो रोज फिर बार्डर डलने अब जरा हो गया हाथ के ऊपर हाथ पकड़ हाथ पर जाना तो हाथ पकड़ ले कुछ अयवा ऐसा आगे ऊपर चढ़ेगा रे. ప్రస్తుతం అయితే అర్ధ చెట్టు అయితే ఎక్కినాడు. మిగతాదైతే అర్ధ చెట్టు ఉంది. ఇంకా ఎక్కడానికైతే శక్తి అయితే తగ్గిపోయింది. ఇంకా ఎంత ప్రయత్నించినా అయితే కుదరదు. ఇంకా దిగిపోవడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు. हाथ के ऊपर हाथ हो जाओ अब आधा हाथ झाड़ता जा हां झाड़ो जा हाथ के ऊपर हाथ चल हो जा ऐसा तो मैं ना तो फेंची जा रहा हम बैठे ना दो हाथ जम कर कुदाल सामान भर के అయిపోయి ఎక్కలేని పరిస్థితులు అయితే దిగేస్తాను. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. ప్రస్తుతం పాము అయితే వచ్చింది. ఏంది బాయిది క్యాకి బోల్తుంది కిసా ఎక్కువ అటవీ ప్రాంతంలో అయితే రెడ్ శాండ్ బోయా అని బ్లాక్ శాండ్ బోయా అని పాములు అన్నమాట. 2 తలల పాములు అంటారు కదా. ఈ పాములు అయితే ఎక్కువ ఉంటాయి. దీన్ని కొనుక్కున్నా అమ్మినా అయితే పోలీసులకు తెలిస్తే జైలు శిక్ష అయితే తప్పనిసరిగా. ఈ పాము ఖరీదు వచ్చే అక్షరాల 1 crore rupees అని అంటా ఉన్నారు. ఈ పాముకి ఎక్కువగా ఇంటర్నేషనల్ ఎక్కువగా అయితే మెడిసిన్స్ కి ఉపయోగిస్తారు ఈ పాముని. అందుకే ఇంత ఖరీదమైనది అన్నమాట. ప్రస్తుతం అయితే మీరు చూడొచ్చు. మామ పూడు పాముని అయితే కొట్టినాడు. కొట్టలేదు, తీసుకుని పోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి మా పాములు? పూడు పాము అమ్మితే 5 లక్షల దాకా వస్తుంది. అమ్మేయాల్సిందే. ప్రస్తుతం పామునైంది లోపల బిందె భద్రపరిచినాడు. ఫామ్ హౌస్ లో నాటుకోడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. తినేసి వెళ్ళిపోవడమే. మరెందుకు లేటు. వీడియో నచ్చితే లైక్ చేయండి బా. अरे चिकन नको अरे चिकन नको का ఈ వీడియో ఎంతటితో సమాప్తం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.